మై డియర్ ఆస్పిరెంట్స్, డిఎస్సిలో విద్యా దృక్పథాలు ఈ యొక్క పిఐలో ఉన్నటువంటి కొన్ని నమూనా క్వశ్చన్లు చూద్దాం. ఈ క్వశ్చన్ ఎనాలసిస్ వల్ల మీకు సబ్జెక్ట్ యొక్క అవేర్నెస్ కాకుండా ప్రశ్న స్వరూపం ఎలా ఉంటుంది, ప్రశ్నని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆన్సర్ని ఎలా మనం గుర్తించాలనే అంశాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. మనం ఎంత చదివినా కూడా నమూనా ప్రశ్నలు చూడనప్పుడు మనం ఎంతవరకు సామర్థ్యం కలిగి ఉన్నాము, మనం అందరం అందంగా ఉన్నామని చెప్తారు చాలామంది, కానీ అద్దం ముందు ఉన్నప్పుడే కదా మనం అందంగా ఉన్నామా లేవా తెలిసేది. ఈ యొక్క మోడల్ క్వశ్చన్ ఎనాలసిస్ కూడా మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీస్తుంది, మీ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ ఎంచుకోవడంలో అనే అంశాలు తెలుస్తాయి. జాగ్రత్తగా ఈ ప్రశ్నల్ని వినండి. ఇక్కడ ముందుగా మనం ఒక క్వశ్చన్ చూద్దాం. విశ్వవిద్యాలయ కమిషన్ కేంద్ర సలహా మండలి నియమించింది. విశ్వవిద్యాలయ కమిషన్ని కేంద్ర సలహా మండలి నియమించింది. విశ్వవిద్యాలయ కమిషన్ 1949 జనవరి 3 నుండి 7 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. మూల్యాంకన విధానములో 3 అంచెల గ్రేడ్ విధానాన్ని పాటించాలని ఈ కమిషన్ సూచించింది. విశ్వవిద్యాలయ పని దినాలు ఇక్కడ 210 అండి, అక్షరదోషం కొంచెం 210కి తగ్గకుండా ఉండాలని రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది. పై వాక్యాలు పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ను నియమించింది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఫస్ట్ వాక్యం కరెక్టే. విశ్వవిద్యాలయ కమిషన్ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను సందర్శించి మన హైదరాబాదులో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 1949 జనవరి 3 నుండి 7 వరకు సందర్శించింది. ఈ వాక్యం కూడా సరైనటువంటి వాక్యమే. మూల్యాంకన విధానములో 3 అంచెల గ్రేడింగ్ విధానం తీసుకురావాలి అని కూడా ఈ యొక్క కమిషన్ సూచించింది. అదేవిధంగా విశ్వవిద్యాలయ పని దినాలు 210కి తగ్గకుండా ఉండాలని ఈ కమిషన్ సూచించింది. ఈ 4వది తప్పు. ఇక్కడ ఏబిసిలు 3 మాత్రమే సరైనవి. ఈ విశ్వవిద్యాలయ పని దినాలు 210 అని ఈ కమిషన్ చెప్పలేదు, సిఫారసు చేయలేదు. నెక్స్ట్, సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన నియమించబడ్డ విశ్వవిద్యాలయ కమిషన్ సూచించని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఎప్పుడు ఏర్పడింది? 1948లో ఆనాడు విశ్వవిద్యాలయ విద్యని పరిశీలించి ఆచరణాత్మక సూచనలు చేయవలసిందిగా ఆనాడు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక విద్యా కమిషన్ నియమించారు. ఆ విద్యా కమిషన్ని మనం విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ అన్నాం. మరి ఆ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ కొన్ని విద్యా లక్ష్యాలను సూచించింది. అంతర్జాతీయ తత్వాన్ని పెంపొందించడం, పౌరసత్వ శిక్షణ, ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం, మన నాగరికత సంస్కృతిని కాపాడి అభివృద్ధి చేయడం. అంటే ఇక్కడ 4 విద్యా లక్ష్యాలు ఇచ్చాడు. ఈ 4 విద్యా లక్ష్యాలలో ఇక్కడ 48లో నియమించబడ్డ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సూచించని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి అన్నాడు. అంతర్జాతీయ తత్వాన్ని పెంపొందించడం సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యమే. పౌరసత్వ శిక్షణ అంటే ఉత్తమ పౌరుల్ని తయారు చేసేది సెకండరీ విద్యా కమిషన్ చెప్పింది. ఇక్కడ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ కూడా ఈ వాక్యం చెప్పింది. ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం అని చెప్పినటువంటి విద్యా కమిషన్ ఎవరు అంటే 1964లో నియమించబడ్డ దౌలత్ సింగ్ కొఠారీ కమిషన్. ఇక్కడ వీళ్ళు చెప్పలేదు, మన నాగరికత సంస్కృతిని కాపాడి అభివృద్ధి చెయ్యాలి అని చెప్పింది కూడా ఈ విశ్వవిద్యాలయ విద్యా కమిషనే. అంటే ఇక్కడ 1, 2, 4 ఈ 3 విద్యా లక్ష్యాలు చెప్పింది విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. మరి 3వ లక్ష్యమైనటువంటి ఆధునిక ప్రక్రియను వేగవంతం చెయ్యాలి అని చెప్పింది ఎవరు అంటే ఇక్కడ మనం కొఠారీ కమిషన్ లేదా జాతీయ విద్యా కమిషన్. ఈ విద్యా లక్ష్యాల మీద తప్పనిసరిగా ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఈ యొక్క విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ లక్ష్యాలతో పాటు 1953లో నియమించబడ్డ సెకండరీ విద్యా కమిషన్ విద్యా లక్ష్యాలు, అదేవిధంగా 1964లో నియమించబడ్డ
కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలు, 1977లో ఏర్పాటు చేసిన ఈశ్వరీబాయి పటేల్ కమిషన్ లక్ష్యాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి కాని ఆన్సర్ ఏంది అంటే ఇది 3 ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయడం. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ మనకు చెప్పలేదు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దామా? రైట్. గ్రామీణ పట్టణ ప్రాంత విద్యార్థుల కోసం పాఠశాలల కొరత వల్ల పాఠశాలల్ని 2 షిఫ్టుల్లో నిర్వహించాలని సూచించింది. ఇక్కడ ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు ఆలోచన ఏమి రావాలి అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమల్లో తెచ్చుకున్నాం. భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న సందర్భంలో ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం నిర్ణయించింది అంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లల విద్యను రానున్న 10 సంవత్సరాలలో సాధించాలని నిర్ణయించింది. అంటే 10 సంవత్సరాలలో 6 to 14 ఇయర్స్ పిల్లల విద్యని సాధించాలి అంటే మరి ఏం కావాలి? పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఏం కావాలి? పాఠశాలలు అనేవి ఏర్పాటు చేయాలి. మరి పాఠశాలలు ఏర్పాటు చేయాలి అంటే మరి దేశంలో ఆర్థిక వనరుల కొరత ఉంది. అప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చింది, డబ్బులు లేవు. అలాంటి సందర్భంలో ఉన్నటువంటి పట్టణాలలో ఉన్నటువంటి పాఠశాలల్ని 2 భాగాలుగా అంటే 2 షిఫ్టులుగా వాటిని వర్గీకరించాలి. ఒక షిఫ్ట్ ఉదయంలో గ్రామీణ ప్రాంత పిల్లలకు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పట్టణ ప్రాంతాల పిల్లలకు, ఇలా ఒక పాఠశాలనే 2 షిఫ్టులుగా మార్చి గ్రామీణ మరియు పట్టణ ప్రాంత విద్యార్థులకు మనం చదువు అందించి రానున్న 10 సంవత్సరాలలో ఈ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల విద్యని సాధించాలి అని మరి ఎవరు చెప్పారు అని చెప్పి ఈ ప్రశ్న అడిగింది. 1 విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, 2 కేబ్ సమావేశం, 3 సెకండరీ విద్యా కమిషన్, 4 జాతీయ విద్యా కమిషన్. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకుంటే 1948 ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, దీన్నే కేంద్ర విద్యా సలహా మండలి అంటాం. ఈ కేంద్ర విద్యా సలహా మండలి ఏం చెప్తాది అంటే సెంట్రల్ గవర్నమెంట్కు గ్రామీణ పట్టణ ప్రాంత విద్యార్థులకు విద్య అందించడం కోసం ప్రజెంట్ పాఠశాల కొరత ఉంది కాబట్టి ఉన్న పాఠశాలల్ని 2 షిఫ్టులుగా చేసి విద్య అందించాలి అని పేర్కొన్నది కేబ్ సమావేశం. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క మీటింగ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి. ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యత స్థానిక సంస్థలకు బదలాయించాలి. 6 నుండి 10 సంవత్సరాల విద్య కోసం రానున్న 10 సంవత్సరాలలో సాధించాలి. జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి. పాఠ్య పుస్తకాల రూపకల్పనలో అనధికార వ్యక్తులని భాగస్వామ్యం చెయ్యరాదు. పై వాక్యాలు పరిశీలించి కేర్ కమిటీ అధ్యక్షతన అనుసరించి సరైన వాటిని గుర్తించండి. సార్ ఈ కేర్ కమిటీ ఏంది సార్? 1950లో ఈ కేర్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తారు. ఎందుకు ఈ కేర్ కమిటీ నియమిస్తుంది అంటే ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యత రాష్ట్రం చూసుకోవాలా, లోకల్ గవర్నమెంట్ చూసుకోవాలా? అంటే ప్రైమరీ స్కూల్ నిర్వహణ బాధ్యత ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలా లేదా మరి లోకల్ గవర్నమెంట్ చూసుకోవాలా పరిశీలించి నివేదిక సమర్పించమని కేర్ కమిటీ వేస్తారు. మరి ఆ కేర్ కమిటీ ఏం చెప్పింది? ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలకు బదలాయించాలి. ఇది కరెక్ట్ వాక్యంగా చెప్పింది, 100% కరెక్టే. 6 నుండి 10 సంవత్సరాల విద్య కోసం రానున్న 10 సంవత్సరాలలో సాధించాలి. ఇది తప్పండి. కేర్ కమిటీ ఏం చెప్తాది అంటే 6 నుంచి 10 కాదు, 6 నుంచి 14 సంవత్సరాల గురించి చెప్తాది. ఇక్కడ అడిగింది ఏంది? 6 నుంచి 10. చూడండి, కన్ఫ్యూజ్ చేస్తానికి ఎగ్జామినర్ ప్రశ్న ఎట్నైనా అడుగుతాడు. ఇలాంటి ప్రవచనాల ప్రశ్న ఇచ్చినప్పుడు ఒక ప్రశ్నధారనే వ్యక్తిలో 4-5 సామర్థ్యాలు బయటికి రావడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి ఇక్కడ 6 నుంచి 10 కాదు, 6 నుంచి 14 అంటే ఇది తప్పు. జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి, కేర్ కమిటీ చెప్తాది. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. పాఠ్య పుస్తకాల రూపకల్పనలో అనధికారిక వ్యక్తులను భాగస్వామ్యం చెయ్యరాదు. అధికారిక అంటే ప్రభుత్వ ఉద్యోగులు, అనధికార అంటే స్వచ్ఛంద సంస్థల ప్రైవేటు వ్యక్తులు.
ఇక్కడ ఆప్షన్ డిలో ఏమిచ్చాడు ప్రవచనంలో? పాఠ్య పుస్తకాల రూపకల్పనలో అనధికారిక వ్యక్తుల భాగస్వామ్యం చెయ్యరాదు అన్నాడు. కానీ కేర్ కమిటీ ఏం చెప్తాది అంటే పాఠ్య పుస్తకాల రూపకల్పనలో అధికారిక మరియు అనధికారిక, పబ్లిక్ మరియు ప్రైవేట్, అధికారిక అనధికారిక ఇద్దరు వ్యక్తులని భాగస్వామ్యం చెయ్యాలి అంటారు. కానీ ఆప్షన్లో ఏమిచ్చిండు? ఇక్కడ చెయ్యరాదు అన్నాడు. అంటే తప్పు. ఇక్కడ 4 వాక్యాలలో కేర్ కమిటీ అనుసరించి సరైన ఏమవుతుంది? ఏ మరియు సి మాత్రమే సరైన అవుతాయి, మిగిలినవి సరికావు. అయితే మిగిలినవి సరికావు. చూడండి, అంటే నేరుగా మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ని ఆప్షన్స్ని క్షుణ్ణంగా చదవాలి. తొందర చివరి వరకు చదవకుండా భాగస్వామ్యం లాస్ట్కు చెయ్యరాదు అన్నాడు. చెయ్యునది, చెయ్యనిది, రాయునది, రాయనిది, పేర్కొనని, సరితూగనిది, సరిపోలనిది, చిన్న అక్షరంతో ఎగ్జామినర్ ఆ సెంటెన్స్ యొక్క అర్థాన్ని మార్చేస్తాడు. కాబట్టి అతి తొందర పనికిరాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న మరియు ఆన్సర్ ఆప్షన్స్ అన్నీ చదివిన తర్వాతనే ఒక నిర్ణయానికి మీరు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సెకండరీ విద్యా కమిషన్కు లక్ష్మణస్వామి మొదలాయర్ నాయకత్వం వహించాడు. బి. జేపీ నాయక్ సెకండరీ విద్యా కమిషన్కు కార్యదర్శిగా పనిచేశాడు. సెకండరీ విద్యా కమిషన్ ప్రశ్నావళి మరియు పర్యటన ద్వారా వివిధ వ్యక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించింది. మూల్యాంకన విధానంలో 4 స్థాయిల గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టాలని సెకండరీ కమిషన్ సూచించింది. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఒక్కసారి వాక్యాలను పరిశీలిద్దామా? సెకండరీ విద్యా కమిషన్ 1900 మనం ఇక్కడ చూసుకుంటే 1952లో ఆనాడు మద్రాస్ విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేస్తున్న లక్ష్మణస్వామి మొదలాయర్ అధ్యక్షతన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెకండరీ విద్యా కమిషన్ నియమించారు. మరి ఎందుకు సెకండరీ విద్యా కమిషన్ నియమించారు అంటే మాధ్యమిక విద్యని పరిశీలించి మాధ్యమిక విద్యా లక్ష్యాలు, మాధ్యమిక విద్యా స్వరూపాన్ని సూచించమని ఆనాడు మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణస్వామి మొదలాయర్ అధ్యక్షతన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ లక్ష్మణస్వామి మొదలాయర్ కమిటీ నియమించారు. అంటే ఏ ప్రవచనం కరెక్టే కదా? సెకండరీ విద్యా కమిషన్కు లక్ష్మణస్వామి మొదలాయర్ నాయకత్వం వహించారు. ఇది 100% కరెక్ట్. రెండోది చూడండి, బిఎం ఇచ్చాడు జేపీ నాయక్, జయంతి పాండురంగయ్య నాయక్. ఎవరి జేపీ నాయక్? పూణేలో ఉన్న గోపాలకృష్ణ గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేసిన గొప్ప విద్యావేత్త భారతదేశంలో జేపీ నాయక్. జేపీ నాయక్ సెకండరీ విద్యా కమిషన్కు కార్యదర్శిగా పనిచేశాడు అన్నాడు. తప్పండి. జేపీ నాయక్ కొఠారీ కమిషన్కు కార్యదర్శిగా పనిచేశాడు. దేనికి? కొఠారీ కమిషన్కు లేదా జాతీయ విద్యా కమిషన్కు ఆయన కార్యదర్శిగా పనిచేశాడు. కాబట్టి ఇది తప్పండి. బి అనేది సరైనది కాదు. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్ ప్రశ్నావళి మరియు పర్యటన ద్వారా వివిధ వ్యక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించింది. సెకండరీ విద్యా కమిషన్ ప్రశ్నావళి మరియు పర్యటన ద్వారా వివిధ వ్యక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ యొక్క సెకండరీ విద్యా కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి ఒక క్వశ్చనరీ తయారు చేసుకుంది. ఆ క్వశ్చనర్ని నింపి మన దేశ విద్య ఎలా ఉండాలి, మన దేశ విద్యా లక్ష్యాలు ఏముండాలి, విద్యా స్వరూపం ఎలా ఉండాలో ప్రజల నుంచి, మేధావుల నుంచి, విద్యావంతుల నుంచి ఈ ప్రశ్నావళి రూపంలోనూ పర్యటన రూపంలోనూ సలహాలు స్వీకరించింది. సి కూడా కరెక్టు, ఏ కూడా కరెక్టే. మూల్యాంకన విధానంలో 4 స్థాయి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టాలి. తప్పండి. సెకండరీ విద్యా కమిషన్ 5 స్థాయిల గ్రేడింగ్ విధానం సూచించింది. అంటే డి కూడా తప్పు. కరెక్ట్ ఆన్సర్లు ఏసీలు మాత్రమే సరైనవి. అంటే ఏ ప్రవచనం కరెక్టు, సి ప్రవచనం కరెక్టు, మిగిలినటువంటి బీడీలు అనేవి తప్పు. ఎందుకంటే జేపీ నాయక్ కాదండి, సెకండరీ విద్యా కమిషన్కు కార్యదర్శిగా పనిచేసింది బిఎన్ బస్సు. ఎవరండి? బిఎన్ బస్సు. మరి మూల్యాంకన విధానంలో 4 స్థాయిల గ్రేడ్ స్థానంలో సెకండరీ కమిషన్ ఏం చెప్పింది? 5 స్థాయిల గ్రేడింగ్ విధానం సూచించింది. నెక్స్ట్,
క్రింద పేర్కొన్న వాటిలో మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలలో సరికానిది గుర్తించండి. అంటే క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. అంటే మాధ్యమిక విద్యా కమిషన్ అంటే ఎవరు? సెకండరీ విద్యా కమిషన్. దాన్ని ఏమన్నాం? లక్ష్మణస్వామి మొదలయ్యారు అన్నాం. ఎప్పుడు నియమించాం? 1952లో. ఎవరు నియమించారు? CABE వాళ్ళు. ఎందుకు నియమించారు? మాధ్యమిక విద్యా లక్ష్యాలు, మాధ్యమిక విద్యా స్వరూపాన్ని సూచించమని. మరి మాధ్యమిక విద్యా లక్ష్యాలు సూచించింది కదా విద్యా కమిషన్. ఆ మాధ్యమిక విద్యా కమిషన్ ఈ కొన్ని విద్యా లక్ష్యాలు 4 లక్ష్యాలు సూచించింది. ఆ 4టిలో సరికానిది గుర్తించండి అన్నాడు. సరికానిది అంటే ఇక్కడ పౌరసత్వ శిక్షణ, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం, వృత్తి సామర్థ్యాలను అభివృద్ధిపరచడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం. ఈ 4 లక్ష్యాలు ఇచ్చాడు. ఈ 4 లక్ష్యాలలో ఒక లక్ష్యం అనేది సెకండరీ విద్యా కమిషన్ సూచించలేదు. ఆ లక్ష్యం ఏంటిది అని అడుగుతున్నాడు. ఒకసారి మనం రీకాల్ చేసుకోండి. మీరు ఈ సెకండరీ విద్యా కమిషన్ 4 విద్యా లక్ష్యాలు సూచిస్తారు. పౌరసత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి, వ్యక్తి సామర్థ్యాలను మెరుగుపరచడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం. అంటే పౌరసత్వ శిక్షణ చెప్పింది కదా, పౌరసత్వ శిక్షణ చెప్పింది. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం చెప్పలేదు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం అని చెప్పింది జాతీయ విద్యా కమిషన్ లేదా కొఠారీ కమిషన్. అంటే రెండోది చెప్పలేదు. వృత్తి సామర్థ్యాలు అభివృద్ధి పరచడం చెప్పింది కదా. నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే ఎల్లుండి నాయకులు. మన దేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి పిల్లల్లో పాఠశాల స్థాయి నుండే ఉత్తమ నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి అని సూచించింది మాధ్యమిక విద్యా కమిషన్. ఎవరు? మాధ్యమిక విద్యా కమిషన్. పౌరసత్వ శిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, వృత్తి సామర్థ్యాలను అభివృద్ధిపరచడం, మూర్తిమత్వ అభివృద్ధి అనేది సెకండరీ కమిషన్ విద్యా లక్ష్యాలు. కానీ ఇచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్లో ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడము అనేది ఇది ఎవరు చెప్పారు అంటే జాతీయ విద్యా కమిషన్, దౌలత్ సింగ్ కొఠారీ కమిషన్ పేర్కొంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? రెండోది సరైంది కాదు. ఎందుకు? ఈ కమిషన్ చెప్పలేదు, ఈ లక్ష్యాన్ని కొఠారీ కమిషన్ చెప్పింది కనుక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? రైట్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వశ్చన్ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా మనం చూస్తే ఏ 5+4+3+3 విద్యాస్వరూపం 5+4+3 విద్యాస్వరూపం. ఇక్కడ 2 అనేది తీసేయండి, ఇక్కడ 2 లేదు. 5+4+3+3+2 అది. సెకండరీ విద్యా కమిషన్ అనుసరించి సెకండరీ విద్యా కాలం 6 సంవత్సరాలు. మాధ్యమికోన్నత స్థాయిలో బహుళార్థక పాఠశాలలు ఏర్పాటు చేయాలి, గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలి. మాధ్యమిక విద్యా కమిషన్ అనుసరించి పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ ఒక 4 వాక్యాలు ఉన్నాయండి. ఈ 4 వాక్యాలను పరిశీలించి మనం ఏం చేయాలి అంటే ఈ 4 వాక్యాలను పరిశీలించి మనం ఏం చేయాలి ఇక్కడ అంటే వీటికి ఆన్సర్ చేయాలి. అంటే సెకండరీ విద్యా కమిషన్ ప్రకారం 4గిట్లో సరైన వాటిని గుర్తించాలి. ఒకటి ఏమంటున్నాడు? మనం పరిశీలిస్తే ఏమంటున్నాడు? 5+4+3+3+2 అండి. ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. 2 అండి. విద్యాస్వరూపం. అసలు ఎవరు చెప్పారు ఈ విద్యాస్వరూపం? ఒకసారి మనం సెకండరీ విద్యా కమిషన్ విద్యాస్వరూపం 5+3+4+3 కదా. 1 నుంచి 5 ప్రాథమిక పాఠశాలలు, 6 నుంచి 8 మాధ్యమిక పాఠశాలలు, 9 నుంచి 12 మాధ్యమికోన్నత పాఠశాలలు, చివరి 3 విశ్వవిద్యాలయ విద్య. ఇది సెకండరీ కమిషన్ విద్యాస్వరూపం. ఈయన 5+4+3+3+2 విద్యాస్వరూపం ఎవరు చెప్పారు అంటే కొఠారీ కమిషన్ చెప్పింది. ఏం సార్ కొఠారీ కమిషన్ చెప్పింది 10+2+3గా సార్? 10+2+3నే. కానీ ఇక్కడ కొఠారీ కమిషన్ యొక్క విద్యాస్వరూపం 10+2+3. కానీ ఇక్కడ అడిగింది ఏంది? 5+4+3+3+2. 5వ తరగతి 12వ తరగతి ఇది ఎవరు చెప్పలేదు. ఇది ఎవరు కూడా చెప్పలేదు. సార్ ఇప్పుడు ఉందిగా సార్, ఇప్పుడు వచ్చింది ఏంది? ఈ యొక్క NEP 2020 5+3+3+4 ఇది కదా. 5+3+3+4
NEP 2020. కొటారి 10+2+3. కొటారిలో 10 అంటే ఏంది, మళ్ళా 4+3+3+2+3. ఇలా కొటారిని విడగొడితే ప్రైమరీ స్కూలు, యూపీఎస్ స్కూలు, హై స్కూలు, ఇంటర్మీడియట్, విశ్వవిద్యాలయ విద్య అంటాం. కానీ ఇక్కడ ఫస్ట్ చెప్పింది 5+4+3+2 అనేది కాదు. అంటే ఇది సెకండరీ ఎడ్యుకేషన్ది కాదు. రైట్. సెకండరీ విద్యా కమిషన్ అనుసరించి సెకండరీ విద్యాకాలం 6 సంవత్సరాలు. సెకండరీ విద్య యొక్క కమిషన్ అనుసరించి సెకండరీ విద్య అంటే ఏం తెలుసా? 3+4. 3+4 అంటే ఫస్ట్ 3 ఏమంటాడు? మాధ్యమిక విద్య అంటాడు. చివరి 4 ఏమంటాడు? మాధ్యమికోన్నత దశ అంటాడు. అంటే 6 నుంచి 12వ తరగతిని మాధ్యమిక విద్యా కమిషన్ మాధ్యమిక విద్యా కాలంగా నిర్ణయించింది. మరి 6 నుంచి 12 ఎలా ఉంటుంది? 3+4 రూపంలో ఉంటుంది. మొదటి 3 6 నుంచి 8వ తరగతి, చివరి 4 9 నుంచి 12వ క్లాస్. అంటే మాధ్యమిక విద్యా కాలం ఎంత అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ ఏమన్నాడు? 6 సంవత్సరాలు అన్నాడు. ఇది కూడా తప్పే. నెక్స్ట్, మాధ్యమికోన్నత స్థాయిలో బహుళార్థక పాఠశాలలు. సెకండరీ విద్యా కమిషన్ ఏం చెప్తాది అంటే మాధ్యమిక స్థాయిలో బహుళార్థక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. బహుళార్థక అంటే సాధారణ విద్య, వృత్తి విద్య, పని విద్య, సాంకేతిక విద్య అన్నీ ఒకే పాఠశాలలో లభిస్తే దాన్ని మల్టీపర్పస్ స్కూల్ అంటాం. దాన్ని బహుళార్థక పాఠశాల అంటాం. ఈ బహుళార్థక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించింది సెకండరీ విద్యా కమిషన్. ఇది సరైంది. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి చెప్పింది కూడా సెకండరీ విద్యా కమిషనే. ఇక్కడ 4 సిడీలు సరైనవి, ఏబీలు సరికావు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సిడీలు మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? రైట్. ఈ క్రింద పేర్కొన్న వాటిలో సెకండరీ విద్యా కమిషన్ సిఫారసు చెయ్యని వాటిని గుర్తించండి. సార్, క్వశ్చన్ లెంత్ పొడుగుందిగా అనుకోవచ్చు. మీకు ఆన్లైన్లో ఇంత పెద్దగా ఉంటుందా? ఉండకపోవచ్చు. కానీ ఈ ఒక్క క్వశ్చన్ వల్ల మీరు ఎన్ని అంశాలు నేర్చుకుంటారు చూడండి. అంటే 5-6 సెంటెన్స్ ఆ కమిషన్ యొక్క సిఫారసులు, మీరు 5-6 సిఫారసులు మీరు నేర్చుకుంటారు. కింద పేర్కొన్న వాటిలో సెకండరీ విద్యా కమిషన్ సిఫారసు చెయ్యని వాటిని గుర్తించండి. సెకండరీ స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టాలి. బోధనలో కృత్య పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి. పిల్లల్లో క్రమశిక్షణ పెంచడం కోసం NSSని పెట్టాలి. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలి. గ్రంథాలయాలు విద్యార్థి మేధావి ప్రయోగశాలలుగా వర్ధిల్లాలి. మరి ఇక్కడ మనం ప్రధానంగా చూద్దాం ఏం చెప్పాడు. ఈయన చెప్పిన దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి? కృత్య పద్ధతి, ఏ అంశాలు యొక్క సెకండరీ ఎడ్యుకేషన్. ఒక్కసారి నేను చెప్తా జాగ్రత్తగానండి. సెకండరీ స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టాలి అని పేర్కొన్నది కొఠారి కమిషన్. అంటే సెకండరీ కానట్టే కదా, తప్పే కదా. సెకండరీ స్థాయిలో త్రిభాష, ఈ కొఠారి కమిషన్ చెప్తాది త్రిభాషా సూత్రాన్ని. సెకండరీ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ ద్విభాషా సూత్రాన్ని చెప్తాది, త్రిభాషా సూత్రాన్ని చెప్పదు. బోధనలో కృత్య పద్ధతులు ప్రవేశపెట్టాలని చెప్పింది 1977లో నియమించబడ్డ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. బోధనలో క్రియా పద్ధతి చెప్పింది సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ, కానీ కృత్య పద్ధతి చెప్పలేదు. పిల్లల్లో క్రమశిక్షణ పెంచడం కోసం NSS, పిల్లల్లో డిసిప్లిన్ పెంచడం కోసం NCC మరియు క్రీడలను ప్రవేశపెట్టాలి అని చెప్పింది సెకండరీ కమిషన్. జాతీయ సేవ కోసం నేషనల్ సోషల్ సర్వీస్ NSSని ప్రవేశపెట్టాలి అని చెప్పింది ఎవరు అంటే మనకు కొఠారి కమిషన్. కానీ ఇక్కడ ఏమడిగిండు? పిల్లల్లో క్రమశిక్షణ పెంచడం కోసం NCC ఉండాలి తప్ప NSS కాదు. ఇది కూడా తప్పే కదా. వ్యాయామ ఉపాధ్యాయులు నియమించాలి అని పేర్కొన్నది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనే. ఇది 100% కరెక్ట్. గ్రంథాలయాలు మేధావి ప్రయోగశాలలుగా వర్ధిల్లాలి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనే. అంటే ABC 3 చెప్పింది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కాదు. అంటే ఆ 3 కాకుండా వ్యాయామ టీచర్లను నియమించాలి, గ్రంథాలయాలు మేధావి ప్రయోగశాలలుగా వర్ధిల్లాలి అని చెప్పింది మాత్రం
మనకు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనే. అంటే ఏబీసీలు తప్పు, మరి చెప్పిన ఏంటి సరికాని ఏబీసీలు అనేవి సరికావు, సరైన ఏంటి అంటే డిఈలు మాత్రమే సరైనవి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం ఈ కమిషన్ ఫలితంగా పేర్కొనవచ్చును. సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం ఈ కమిషన్ ఫలితంగా పేర్కొనవచ్చును. చూడండి, అసలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ సెంటర్ ఎప్పుడైనా విన్నారా? వింటారు. 19 ఇక్కడ ఏ కమిషన్ సిఫారసు ఫలితంగా మనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ సెంటర్ ఏర్పడింది అంటున్నాడు. మాధ్యమిక విద్యా కమిషన్, జాతీయ విద్యా కమిషన్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, 1986 జాతీయ విద్యా విధానం అంటుండు. ఇక్కడ బాగా చూడండి, 1952లో లక్ష్మణస్వామి మొదలాయర్ అధ్యక్షతన నియమించబడ్డటువంటి ఈ యొక్క సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏం చెప్తాది అంటే, మాధ్యమిక స్థాయిలో పిల్లలకు గైడెన్స్ తప్పనిసరిగా ఇవ్వాలి, మార్గదర్శకత్వం అందించాలి, వాళ్ళకి విద్య మీద గైడెన్స్ ఇస్తేనే వాళ్ళు పురోగమిస్తారు. కాబట్టి జాతీయ స్థాయిలో ఒక గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని చెప్పి మాధ్యమిక విద్యా కమిషన్ సూచిస్తే సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ సెంటర్ని ఏర్పాటు చేసింది. అంటే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ గైడెన్స్ సెంటర్ ఏర్పడటానికి కారణం మాధ్యమిక విద్యా కమిషన్. ఏంటది? మాధ్యమిక విద్యా కమిషన్. అంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే మాధ్యమిక విద్యా కమిషన్ యొక్క సిఫారసులన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. రైట్, ఇక్కడ చూడండి, 1955లో రామచంద్రన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మౌలిక విద్యా కమిటీ ప్రధాన ఉద్దేశం. 1955లో రామచంద్రన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మౌలిక విద్యా కమిటీ ప్రధాన ఉద్దేశం. అసలు ఇక్కడ మౌలిక విద్య అనే పదం మీకు రావాలి కదా. 1955లో భారతదేశంలో ఈ మౌలిక విద్య మీద ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ మౌలిక కమిటీకి జి రామచంద్రన్ అధ్యక్షత వహిస్తాడు. అసలు మౌలిక విద్య అంటే ఏందో చెప్పనా? ముందు అర్థం చెప్తా, ముందు ఆప్షన్లు చూసినాక నేను అర్థం చెప్తా. వృత్తి విద్యని అందుబాటులోకి తేవడం, సాధారణ విద్యను వృత్తిపరం చేయడం, సాధారణ విద్య నుండి వృత్తి విద్యను వేరుపరచడం, వృత్తి విద్యకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం. చూడండి, ఆప్షన్లు చూస్తే అన్నీ కరెక్టే అనిపిస్తుంది. వృత్తి విద్యని అందుబాటులోకి తేవడం, మౌలిక విద్య అంటేనే వృత్తి విద్య అండి. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, మౌలిక విద్య అంటేనే వృత్తి విద్య. గాంధీ మూల విద్య అన్న వృత్తి విద్య, గాంధీ మూల విద్య అన్న బేసిక్ విద్య, బేసిక్ ఎడ్యుకేషన్ అన్న ప్రాతిపాదిక విద్య. ఇక్కడ మౌలిక విద్య అంటే వృత్తి విద్య, బాగా గుర్తుపెట్టుకోండి. మరి 1955లో రామచంద్రన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ వృత్తి విద్యా కమిటీ ప్రధాన ఉద్దేశం అన్నాడు. వృత్తి విద్యని అందుబాటులోకి తేవడమా? ఆన్సర్ పెట్టేస్తారు మీరు. సాధారణ విద్యను వృత్తిపరం చేయడమా, సాధారణ విద్య నుండి వృత్తి విద్యను వేరుపరచడమా, వృత్తి విద్యకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడమా అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందో తెలుసా? మౌలిక విద్య మీద నియమించబడ్డ రామచంద్రన్ కమిటీ ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే సాధారణ విద్యనంతా వృత్తిపరం చేయాలి. అప్పుడు రెండవ ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. సాధారణ విద్యను వృత్తిపరం చేయాలి. ఎందుకంటే సాధారణ విద్య ఉపాధి కాదు, వృత్తి విద్య దేశంలో ఉపాధి కావాలి. కాబట్టి సాధారణ విద్యను వృత్తిపరం చేయాలనే ఉద్దేశంతో రామచంద్రన్ అధ్యక్షతన ఏర్పడ్డ కమిటీ ప్రధాన లక్ష్యంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం పిఐలో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లని అనాలసిస్ చేశాము. మరి నెక్స్ట్ సెషన్లో మరికొన్ని క్వశ్చన్లను విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం.